ఫ్రెండ్స్, ఈ అబ్బాయికి మధ్య స్థిమితం అంతగా బాగుండదు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని కార్డ్స్ ఆడుతూ నెంబర్ చెప్పు 7 మీద 500 రూపీస్ బెట్. ఇదిగో చూడు 6 నేనే గెలిచాను ఈ గేమ్లో అని చెప్పి అంటే ఇప్పుడు 1000 బెట్ వేస్తా కార్డ్స్ కలుపు అంటుంటే అన్న నాకు ఒక 500 ఇస్తారా, మా అమ్మగారికి హెల్త్ ఏం బాగాలేదు అంటే ఎవరైనా నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు, ఇక్కడ కూర్చొని ఈ గేమ్ ఆడు 500 ఏంటి లక్షల్లో గెలుచుకోవచ్చు అని చెప్పి అంటే నేను చాలాసార్లు గెలిచాను ఇందులో అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే నాన్న కూడా ఆ రోజు ఇదే గేమ్ ఆడాడా అని చెప్పి వాళ్ళ నాన్నని తలుచుకొని ఏడుస్తుంటాడు ఆ అబ్బాయి. ఒకరోజు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నాకు 1000 ఇవ్వు, రేపు మా స్కూల్లో అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తున్నారు, డబ్బులు ఇవి నాన్న కట్టాలి అంటే బేటా నాకు ఇంకా ఓనర్ గారు జీతం ఇవ్వలేదు, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయంటే నాన్న నీ నోట్ నుంచి వచ్చే మాట ఇదే కదా, నువ్వు ఎప్పుడు కట్టవు, నువ్వు కట్టేదాకా నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి ఆ అబ్బాయి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు ఇక్కడ డబ్బులు పెట్టుకొని జూదం ఆడడం చూసి అన్న నేను ఇందులో ఆడొచ్చా అంటే ఆడొచ్చు, కానీ నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి అంటే 500ని కాస్త 1000 రూపాయలు చేయొచ్చు అంటే సరే అయితే నేను ఆడతానని అతను ఈ గేమ్ ఎలా ఆడాలో ఇతనికి చెప్తుంటాడు. ఇతని దగ్గర ఉన్న 2 కార్డ్స్లో 5 ఇంకా 2 నెంబర్స్ ఉంటాయి. అందులో ఏ నెంబర్ అయితే ఇతను చెప్తాడో ఆ నెంబర్ గెలిస్తేనే ఇతను గెలిచినట్టు అంటే ఇతను 2 చెప్తాడు. ఇదిగో నువ్వు చెప్పిన 2 పడింది అంటే 500 కాస్త 1000 అయ్యాయి, ఆడతావా ఇంకా అంటే లేదు నేను రేపు మళ్ళీ వచ్చి ఆడుతాను ఇంటికి వెళ్ళి, బేటా ఇదిగో నువ్వు డబ్బులు అడిగావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, రేపు నువ్వు పిక్నిక్కి వెళ్ళు అని చెప్పి చేస్తాడు. వాళ్ళ అబ్బాయి పడుకున్న తర్వాత ఆ గేమ్ చాలా ఈజీగా ఉంది, మరియు నేను ఈ 500 రూపాయలకి పని చేస్తుంటే నేను ఎప్పటికీ ధనవంతుని కాదు, రేపు మా అబ్బాయిని బాగా చదివించాలంటే కూడా నాకు డబ్బులు కావాలి, నాకున్న ఏకైక దారి ఇప్పుడు నా భార్య నాకు ఇచ్చిన నగల్ని అమ్మేసి ఎలాగైనా వాడి కోసం సంపాదించాలి అని, ఇదిగో నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయి, ఇక కలపండి కార్డ్స్ అని చెప్పి అతను 2 కార్డ్స్ని తీస్తాడు. ఆ కార్డ్స్లో ఇతను చెప్పిన నంబరే 3 పడుతుంది. దాంతో ఏంటి 20,000 కాస్త 40,000 గెలిచావా అంటే అవును గెలిచాను, రేపు నేను మళ్ళీ వచ్చి ఆడతాను అని చెప్పి రే ఉన్న డబ్బులన్నీ వాడే తీసుకెళ్తే మనకెలారా మనం ఎలా ఆడడం అని చెప్పి వాడిని పట్టుకుందాం పదా అని చెప్పి ఇతను వెనకాలే వెళ్తూ వీళ్ళిద్దరు వచ్చి రే ఉన్న డబ్బులన్నీ నువ్వు తీసుకెళ్తే మరి మేమేం ఆడుకోవాలిరా, మర్యాదగా డబ్బులు ఇవ్వు అని చెప్పి అతని దగ్గర నుంచి లాక్కోవడంతో అతని మెడ పట్టుకోవడంతో అతనికి ఆక్సిజన్ అందక చనిపోతాడు. ఆ అబ్బాయి పిక్నిక్ అయిపోయి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ నాన్న అలా పడి ఉండడం చూసి షాక్ అయిపోతాడు. వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయికి దొరికారు కదా, ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటేనే పార్ట్ 2 మీకు వస్తుంది. ఫర్ మోర్ సబ్స్క్రైబ్.